సార్ ప్రెజెంట్ జనరేషన్ పెళ్లి అసలు మ్యారేజ్ అంటేనే యూత్ ఎక్కువగా భయపడిపోతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఇష్టమైన లైక్ లవ్ మ్యారేజ్ గాని, అరేంజ్డ్ మ్యారేజెస్ గాని లైక్ పెళ్లి చేసుకుంటున్నారు. అసలు కలిసి ఉండట్లేదు. చాలా తొందరగా మనస్పర్ధలొచ్చి విడిపోతున్నారు. సో, అసలు పెళ్ళంటేనే భయమైపోయింది. ఈవెన్ అమ్మాయికైనా, అబ్బాయికైనా. సో, అసలు పెళ్లి విషయానికొస్తే అమ్మాయి గాని, అబ్బాయి గాని వీళ్ళిద్దరూ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చేసుకోవాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలి? ముందుగానే ఎలా తెలుసుకోవాలి సార్ అసల? సో, ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది ఎలా మనం చూసుకోవాలి సార్? చాలా క్లిష్టమైన క్వెషన్ అడిగారు శ్రావ్య గారు. ఎందుకంటే ఈ జనరేషన్‌లో హ్మ్. ఇది చాలా కష్టం అయిపోతుంది. అవును ఎందుకంటే సార్. అమ్మాయిలు ఫాస్ట్‌గానే ఉన్నారు. హ్మ్. అబ్బాయిలు కూడా ఫాస్ట్ డెసిషన్స్, మైండ్ సెట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కి ఇది అలా ఉంది. హ్మ్. చాలామంది చూస్తే మనం డైవోర్స్ కేసెస్ కూడా చూస్తున్నాం. అవును. ఈవెన్ వితిన్ 1 ఇయర్, 6 మంత్స్‌కి కూడా అవును. చాలా ఫాస్ట్‌గా తీసుకోవటం. పెళ్లైన 2, 3 రోజులకే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి విడిపోతున్నారు సార్ అసల ప్రెజెంట్ జనరేషన్‌లో. చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఉంది సొసైటీలో. ఎందుకంటే హ్మ్. పెళ్లి చేసుకునే ముందే కొంతమంది అబ్బాయిలైతే లిటరల్‌గా హ్మ్. అసలు పెళ్ళే వద్దురా బాబు అనుకుంటున్నారు. హ్మ్. అమ్మాయిలు కూడా అలానే అనుకుంటున్నారు సార్. అదే అండి శ్రావ్య గారు. ఇప్పుడు అమ్మాయి అయినా, అబ్బాయినా ఎలా అంటే ఎందుకు నా సోలో లైఫ్ మంచిగా ఉందాంలే. హ్మ్. ఏ వాళ్ళ ప్ర వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఎందుకు బతకాలి అనే దాంట్లో అమ్మాయిలు, అవును. అబ్బాయిలు కూడా ఎందుకు ఈ టార్చర్ తీసుకొచ్చి నా నెత్తిన పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి అబ్బాయిలు కూడా ఫీల్ అవుతున్నారు. హ్మ్. నేను చెప్పేదేంటంటే అండి, బేసిక్‌గా అబ్బాయిలైనా, అమ్మాయిలైనా హ్మ్. ఒక లైఫ్ పార్ట్నర్‌ని మనం చూజ్ చేసుకుంటున్నాము అంటే, హ్మ్. ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ ఉంటది కదా! మ్యాచ్ రాంగాల్నే హ్మ్. ఒక పెడతారు మనకి సెలక్షన్స్‌కి కదా! అవును. ఒక 20, 30 ఫోటోలు పెడతారు అమ్మాయికైనా, అబ్బాయికైనా. హ్మ్. మీరొక్కటే చేసుకోవాల్సింది అమ్మాయైనా, అబ్బాయైనా ఫస్ట్ వాళ్ళతో మాట్లాడండి. హ్మ్. పేరెంట్స్ చూసుకున్నారు. అహా! మా డ్యాడీ చూసాడండి. మా డ్యాడీదే ఫైనలు. హ్మ్. మా పెద్దమ్మ చూసిందండి. మా పెద్దమ్మదే ఫైనలు. వాళ్ళకంటే నాకేం తెలుసండి మంచని ఇది కాదు. హ్మ్. లేదంటే ప్రాపర్టీస్ బాగున్నాయి. వెల్ సెటిల్డ్ అంటండి. హ్మ్. ఇవన్నీ కాదు. ఫినాన్షియల్స్ అనేవి మన టైం బాగుంటే హ్మ్. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. అవును. ఎండ్ ఆఫ్ ది డేకి మెంటల్ పీస్ అనేది చాలా చాలా అవసరం. ఇంపార్టెంట్. చాలా హ్మ్. ఇంపార్టెంట్ వైఫ్ హ్మ్. అండ్ హస్బెండ్స్ మధ్య. హ్మ్. మీరు ఒక లైఫ్ పార్ట్నర్‌ని ఎతుక్కున్నారంటే ఇప్పుడు మీరు అమ్మ, నాన్న ఒక 25 ఇయర్స్ పెంచారు మనల్ని. హ్మ్. చాలా కేరింగ్‌గా, గారాబంగా మా అమ్మాయికి ఇది కావాలంటే అది ఇచ్చాము ఇది అంటే. రేపొద్దున వచ్చిన పిల్లాడు కూడా అదే అవ్వాలని వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. హ్మ్. ఆబ్వియస్లీ ఉంటది సార్. ఈవెన్ అమ్మాయికి కూడా ఉంటుంది కదా! అవును. ఉండాలనుకుంటారు. తల్లిదండ్రులు గూడా వాళ్ళకన్నా ఒక స్థాయి, ఒక మెట్టు ఎక్కువున్న పిల్లాడికే ఆ ఇంటికే మా పిల్లని పంపించాలని ఉంటారు. హ్మ్. మీరు ఎన్ని జేసినా, ఎన్ని జేసినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరికి గనక అండర్‌స్టాండింగ్ గనక లేకపోతే మీకు ఎన్ని ఆస్తులున్నా వేస్టు. అవును. మీరెన్ని జేసినా వృధా. కాబట్టి ఏంటంటే, ఈ అమ్మాయి, అబ్బాయిలో నా మెయిన్ పాయింట్ ఏంటంటే, హ్మ్. ఫస్ట్ వీళ్ళిద్దరికీ ఒక 1 అవర్ టైమ్ ఇవ్వండి. హ్మ్. ఈరోజు మ్యాట్రిమోనీస్‌లో గూడా అవుతున్నాయి అవును. మ్యాచెస్. అందులో గూడా కొన్ని కొన్ని హ్మ్. వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి. మ్యాట్రిమోనీస్‌లో గూడా కొంచెం హ్మ్. జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మ్యాట్రిమోనీస్‌లో గూడా కొన్ని హ్మ్. అదనే గాదు ఎక్కడైనా ప్రాబ్లమ్ అవుతుంది. నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఒకటే. ఫస్ట్ అమ్మాయితో ఒక గంట ఫోన్‌లో మాట్లాడండి. హ్మ్. అబ్బాయితో ఒక గంట ఫోన్‌లో మాట్లాడండి. హ్మ్. మీరు అడగాల్సింది ఏంటంటే ఆ గంట ఫోరం మాల్‌కెళ్లారా? మీరు ఫోరం మాల్ పక్కన ఉంటారా? లేతే సంథింగ్ ఏదో మీరక్కడ ఇవి కాదు. హ్మ్. వాళ్ళ కుటుంబ నేపథ్యం మాట్లాడండి. హ్మ్. వాళ్ళ యాన్సిస్టర్స్ ఆరిజిన్ గురించి మాట్లాడండి. హ్మ్. వాళ్ళసలు ఎక్కడుండేవాళ్ళు? వాళ్ళ తాతగారు ఏం జేసేవాళ్ళు? వాళ్ళ ఫాదర్ ఏం జేసేవాళ్ళు? ఆహ్, వాళ్ళు ఎలా చదువుకున్నారు? హ్మ్. ఎక్కడి నుంచి అయ్యారు? ఎలా పెరిగారు? హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అమ్మాయిని అడిగాడనుకోండి. హ్మ్. ఆ అమ్మాయి గనక బాగా కష్టపడి వాళ్ళ అమ్మ, నాన్న ఆ అమ్మాయిని బాగా కష్టపడి మిషన్ గుట్టో ఏదో ఒకటి హ్మ్. కష్టపడి పెంచారనుకోండి. హ్మ్. అది అలా ఉంటే గనక నేననేదేంటంటే వాళ్ళని అడిగి అది అడిగితే ఏం తెలుస్తదంటే మనకి ఈ అమ్మాయికి కష్టాలు, సుఖాలు అన్నీ తెలిసుంటాయి. హ్మ్. రేపొద్దున ఆ అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకుంటే ఆడపిల్లని, హ్మ్. అదే రెస్పాన్సిబిలిటీసు ఆ గ్రోన్ అప్ అయిన వాతావరణంలో ఎంత రెస్పాన్సిబిలిటీస్‌గా వాళ్ళ అమ్మ ఆ పిల్లని చూసిందనేది ఆ పిల్లకి అర్థమవుతది కాబట్టి, హ్మ్. ఇక్కడికొచ్చి పుట్టినింటి నుంచి మెట్టినింటికొచ్చి గూడా మిమ్మల్ని గూడా సుఖపెట్టిద్ది ఆ పిల్ల. హ్మ్. ఏ ఇబ్బందులు లేకుండా. అవును. అబ్బాయి గూడా అంతే. వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డాడు, మీరు డబ్బుని, అందంగున్నాడా ఈరోజు ఏదోనండి ఇవన్నీ గాదు.
ఎక్స్టర్నల్ బ్యూటీ అనేది శాశ్వతం కాదు, అది ఉమ్, అందరు చెప్పే విషయమే. ఉమ్, ఈ రోజు ఏంటంటే అందరూ దానికి ట్రాష్ అయిపోయి బాగున్నాడు, కుర్రాడు బాగున్నాడు, అమ్మాయి బాగుంది అనుకుంటారు. ఇన్నర్ బ్యూటీ. ఉమ్, పొద్దున సడన్గా హాస్పిటల్లో పడ్డామండి, ఉమ్, అమ్మా నాన్న రారు. ఉమ్, అంటే అమ్మా నాన్న రారని కాదు నేను అనేది, ఉమ్, అమ్మా నాన్న కన్నా కూడా భార్య ఎక్కువ దగ్గరుండి చూసుకోగలిగింది ఒక మంచి అమ్మాయి అయితే. ఉమ్, తల్లిదండ్రులు అమ్మా నాన్న అమ్మాయికి ఏదైనా జరిగినా ఏదైనా అయినా కూడా తండ్రిలాగా ఉండి చూసుకునేదే ఆ అబ్బాయి. అవును. అందుకని వాళ్ళు ఏ వాతావరణంలో పెరిగారో, ఒక పాజిటివ్ వాతావరణం, అతని మైండ్ సెట్ ఏంటి, కొన్ని ఓపెన్ టాక్. ఉమ్, సిగరెట్ అలవాటు ఉందా, ఉమ్, మందు అలవాటు ఉందా, ఓపెన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఈ రోజు జనరేషన్స్లో. అవును. ఎందుకంటే ఇవన్నీ హైడ్ చేసి రేపొద్దున అమ్మాయికి స్మోకింగ్ స్మెల్ పడిపోవచ్చు. ఉమ్, రేపొద్దున వాళ్ళు లైఫ్ లాంగ్, ఇప్పుడు అమ్మ నాన్న 25 ఏళ్ళు పెంచితే వాటితో పాటు 80 ఇంకొక 50 ఏళ్ళు బతకాలి. ఉమ్, అంతే కదా శ్రావ్య అవును గారు? సార్, అవును. అంటే ఇంకే ఎంత లైఫ్ స్పాన్ ఉంది మనకి. ఉమ్, మనకి ఇష్టం లేనిది ఏం తెచ్చుకుని మనం పక్కన పెట్టుకుని లైఫ్ లాంగ్ బాధపడే కన్నా ఓపెన్గా ఫ్రీగా మాట్లాడి వాళ్ళు ఒకళ్ళొకరిని అర్థం చేసుకుంటే లైఫ్లో ఉంటాయి. ఈరోజు రీసెంట్గా మనం కొన్ని చూసాం. బేసిక్గా నేను లాయర్ కూడా, ఓకే. ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశాను. ఉమ్, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. ఉమ్, సో కొన్ని మ్యారిటల్ కేసెస్కి నేను అటెండ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ వాళ్ళ వల్ల అవ్వకపోతే కొన్ని నాకు కూడా వస్తూ ఉంటాయి. ఓకే. చిన్నవి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, ఉమ్, ఈవిడ ల్యాప్టాప్ ఆవిడ తీసుకుందను, ఆవిడ ల్యాప్టాప్ ఈవిడ తీసుకుందని, ఉమ్, అబ్బాయి దిండు పెట్టి ఇలా కొట్టాడంట అమ్మాయిని. అమ్మ. అంటే కొడతామంటే పిల్లో ఎంత దెబ్బ తగులుతుంది శ్రావ్య గారు? నార్మల్ గా కొడితే పర్లేదు సార్, మొహం మీద పెట్టి అడ్జస్ట్ మొగనే లేదు అని నేను అనేది ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇది గొడవగా అదే అంటా నేను. పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎప్పుడైనా. అది గొడవను పెద్దగా ఆలోచించకూడదు. ఇప్పుడు తను ఏ యాంగిల్లో పాజిటివ్గా ఒక దిండు పిల్లో వేస్తే అది మనకేవి, అదే రాయో బండ పెట్టి కొడితే అనాలి. ఏంటంటే తీసుకునే విధానం. ఆడపిల్ల ఫోన్ చేసి చెప్పగానే అత్తగారు, మా పిల్లని కొడతావా, మా పిల్లని అంటావా, మేము మా పిల్లని ఎంత కష్టపడి పెంచాము, అసలు అల్లారు ముద్దుగా పెంచాం మా పిల్లని మాట అంటారా మీరు అని చెప్పి ఈవిడ ముందు ఆపదు. వచ్చే బ్యాగ్ పెట్టుకొచ్చే అంటది. ఎందుకంటే ముందు అమ్మా ఏం జరిగిందమ్మా, ఫస్ట్ ఆ పిల్ల కూడా నేర్చుకోవాలి. అత్తగారింట్లో జరిగిన మ్యాక్సిమం, అంటే మరీ క్రూయల్గా చేస్తే చెప్పొద్దని కాదు, చిన్న డిస్ప్యూట్స్ మ్యాక్సిమం అత్తగారింటి నుంచి పుట్టింటికి మ్యాక్సిమం చెప్పకూడదు. దాన్ని మీరు రిజాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. ఇంకా మీరు భరించలేని స్టేజ్ వచ్చి వాడు ఒక ఎదవయ్యో తాగుబోతయ్యో మిమ్మల్ని హెరాస్ చేస్తే మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు టెల్. మీరు చెప్పాలి ఆ సిచ్యువేషన్. ప్రతి చిన్నది జనరల్గా అమ్మ అన్నో కూతురు ఇద్దరు గంటలు మాట్లాడుకుంటారు, అది అందరూ ఉండేదే. అప్పుడు అమ్మ ఏం కూర ఉండేదంటే మా అత్తగారు ఇలా చేసింది, మా ఆడపడుచు ఇలా చేసింది అని చెప్పి ఇవన్నీ చెప్పకుండా, పుట్టిల్లైనా మెట్టినిల్లైనా నువ్వు గౌరవం కాపాడేదాన్ని బట్టే ఉంటుంది, ఆడపిల్ల చేతిలోనే ఉంటుంది. ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అది పుట్టింటి గౌరవం అయినా మెట్టింటి గౌరవం అయినా జాగ్రత్త ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇద్దరిని అర్థం చేసుకోండి ఫస్ట్. మనకు సెట్ అవుతారా, నా మైండ్ సెట్కి సెట్ అవుతాడా లేదా.